హాయ్ ఆల్. సో ఇవాళ మా కజిన్స్లో ఒక వెడ్డింగ్ ఉందన్నమాట. సో ఈ వీడియో అయితే దానికి గెట్ రెడీ విత్ మీ అలాంగ్ విత్ ద మ్యారేజ్ విజువల్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ స్కిన్ లైట్గా ప్రెప్ చేయడానికి యాజ్ యూజువల్ నా స్నేల్ మ్యూజిన్ వాడుతున్నాను. సో మ్యూజిన్ అప్లై చేశాక దెన్ స్ట్రోబ్ క్రీమ్. ఇదైతే ఫేసెస్ కెనడాది స్ట్రోబ్ క్రీమా. సో కొంచెం స్ట్రోబ్ క్రీమ్ తీసుకొని విల్ జస్ట్ అప్లై డాట్ 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 డాట్. సో నెక్ కూడా అప్లై చేశాక లిప్ బామ్. ఇదైతే మినిమలిస్ట్, అది పిగ్మెంటేషన్ కోసం అబ్స్కార్బిక్ యాసిడ్ తోటి ఉన్నది. I will go with ఐ మేకప్. యాజ్ యూజువల్ నా షుగర్ ప్యాలెట్ వాడుతున్నాను. శారీలో గోల్డ్ జరీ ఉంది కాబట్టి గోల్డ్ షిమ్మర్ అప్లై చేస్తున్నాను అనమాట. సో ఐ షాడోస్ అప్లై చేసేసాను. నెక్స్ట్ కాజల్ అప్లై చేద్దాము. ఇది కూడా ఫేసెస్ కెనడాదే పెన్సిల్. సో ఇప్పుడు లిప్స్. సో ఫస్ట్ అయితే పెన్సిల్ తీసుకొని పిగ్మెంటేషన్ని క్యాన్సిల్ అవుట్ చేద్దాము. నెక్స్ట్ లిప్స్టిక్ అప్లై చేద్దాము. ఇది రెవ్లాన్లోది. ది షేడ్ ఇస్ వైల్డ్ సాఫ్రాన్. ఇది కొత్త లాంచ్ అనమాట. సో ఇట్స్ న్యూ ప్రోడక్ట్. రెవ్లాన్లోనే ఒక బ్రౌన్ లిప్స్టిక్తో ఇంకొక లేయర్ చేస్తున్నాను అనమాట. సో ఇది అయిపోయింది. అండ్ దెన్ స్టిక్కర్. సో మన కలర్ వాట్ కలర్లోంచి శారీ కలర్ డామినేట్ అయ్యే ఒక మంచి స్టిక్కర్ని చూస్ చేసుకుందాం. అండ్ ఐల్ గో ఫర్ గ్రీన్. సో యా, ఇప్పుడైతే స్కిన్ ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి హెయిర్కి మూవ్ అవుదాం. సో హెయిర్ స్టైల్కి అయితే ఇది హ్యావెల్స్ 5-in-1 కిట్ ఉంది. సో దీన్ని యూస్ చేద్దాము. నేను ఎక్కువ స్టైలింగ్ చేయను, బట్ ఈవెంట్ కాబట్టి కొంచెం రెడీ అవ్వాలి కాబట్టి దీన్ని దుమ్ము దులిపి బయటికి తీస్తున్నా. సో దీనికి ఇలాగా ఏమంటారు, ద మెయిన్ బాడీ వచ్చేసి అండ్ డిఫరెంట్ యాడ్-ఆన్స్ వస్తాయి అన్నమాట. ఇది కర్లింగ్ కాదు, యాక్చువల్లీ హెయిర్ బ్రష్ విత్ కర్లర్. అండ్ ఇది నూడిల్ కర్లర్. అండ్ ఇది స్ట్రైట్నర్ అండ్ క్రింపర్ అనమాట. సో నేను అనుకున్న హెయిర్ అయితే ట్విస్ట్స్ దే. సో డిఫరెంట్ అటాచ్మెంట్స్ ఉన్నాయని చెప్పాను కదా, నేనైతే ఇవాళ క్రింప్ చేసి ట్విస్ట్ చేసి అలా చేద్దాం అనుకున్నాను. సో స్ట్రైట్నర్లో ఉంది. సో దీన్ని అయితే తీసేయాలి ఫస్ట్. సో వీటిని ఇలా పుల్ చేసేసి ఇట్ సైడ్ క్రింపర్ ఉంటుంది అండ్ ఇట్ సైడ్ స్ట్రైట్నర్ ఉంటుంది. సో యాక్చువల్లీ చాలా డీసెంట్ ప్రైస్లో ఉంది అమెజాన్లో తీసుకున్నప్పుడు. మనకి ఇలా అకేషనల్గా ఈవెంట్స్కి ఒక్కొక్కసారి ఒక్కొక్క హెయిర్ స్టైల్ చేసుకుంటాం కాబట్టి ప్రతిసారి అన్నీ తీసుకోవాలని అన్ని ఇన్స్ట్రుమెంట్స్ యూజువల్గా మనం వాడడం కాబట్టి దిస్ వుడ్ బి అ బెటర్ ఆప్షన్. సో ఇలాగ సెట్ చేయాలన్నమాట. అండ్ దీన్ని అయితే మనం హీట్కి పెట్టేద్దాము. అంతే, ఆన్ చేసేసి పెట్టేసి మనం హెయిర్ని కోమ్ చేసేద్దాం. సో హీట్ స్టైలింగ్ చేసేటప్పుడు పక్కా హెయిర్కి హీట్ ప్రొటెక్టెంట్ వాడాలన్నమాట. సో నేను చాలా రేర్గా హెయిర్కి హీట్ ప్రోడక్ట్స్ వాడతాను, బట్ వాడినప్పుడల్లా డెఫినెట్లీ ఐ యూస్ హీట్ ప్రొటెక్టెంట్. ఇదైతే బీ బ్లంట్ది. సో అలాగా అయితే మనం స్ప్రే చేసేసి హెయిర్కి అంతా అప్లై చేసి యాక్చువల్లీ నేను ఇంతకుముందే హెయిర్ వాష్ చేశాను, అందుకని కొంచెం డ్యాంప్గా ఉంది ఆల్రెడీ. సో ప్రొటెక్టెంట్ అయిపోయాక హెయిర్ సీరమ్. ఇది ట్రెస్మే వాళ్ళదనమాట హెయిర్ సీరమ్. కొంచెం స్మూత్గా
చేస్తుంది హెయిర్ని సీరం. సో ఇది లెన్స్కి, హెయిర్ లెంత్ అంతకి సీరం అప్లై చేయాలి. జస్ట్ ఫింగర్స్ని హెయిర్ నుంచి రన్ చేస్తే సరిపోతుంది అనమాట. బ్యాక్గ్రౌండ్లో మా బాబు పిలుస్తున్నాడు. భార్గవి లేదు. అండ్ కోమ్ చేద్దాము. కోమ్కి అయితే నేను ఎక్కువ వుడెన్ కోంబే వాడతాను. హెయిర్ బ్రేకేజ్, డ్యామేజ్ అవి తక్కువ చేస్తుంది అండ్ నాకు బెటర్ అనిపిస్తుంది. ఇదిగోండి బాబు వచ్చేసాడు. బాబు వచ్చేసాడు. హాయ్ చెప్పు. అమ్మ ఫ్లైంగ్ కిస్. సో అమ్మ రెడీ అయింది, నువ్వు ఆడుకోవాలి, సరేనా? ఓకే ఓకే చెప్పు. ఓకే సరే ఆడుకో. సో హెయిర్కి అయితే మనం స్టైలింగ్ ఏదైనా చేస్తే ఆగడానికి హెయిర్ మూవ్స్ వాడితే హోల్డ్ చేస్తుంది అనమాట. సో ఇదైతే నేను నార్మల్ బయట ఫ్యాన్సీ స్టోర్లో అలా తీసుకున్నాను. ఇది వెలా ప్రొఫెషనల్స్ నుంచి. సో కొంచెం షేక్ చేయాలి, ఇది ఫోమ్ లాగా వస్తుంది కాబట్టి. సో యాక్చువల్లీ హెయిర్ మీద డైరెక్ట్ పెట్టొచ్చు, నేనైతే కోంబుకి పెడతాను. ఏంటమ్మా ఇది? కీమ్. అమ్మ ఏం చేస్తుంది? అబ్బు అవుతుందా అమ్మకి? కీమ్ పెట్టుకుంటుందా? ఓకే. సో నేను ఓన్లీ ఫ్రంట్ మాత్రమే స్టైలింగ్ చేస్తున్నాను కాబట్టి ఓన్లీ ఫ్రంటే అప్లై చేస్తున్నాను, అలా సెకండ్ సైడ్కి కూడా అప్లై. సో అలా హెయిర్ మూవ్స్ అప్లై చేశాక ఇప్పుడు మనం పార్టీషన్స్ తీసుకొని క్రింప్ చేయాలి. క్రింప్ చేస్తే హెయిర్కి వాల్యూమ్ వస్తుంది. యూజువల్గా ఇప్పుడు ఎలాంటి హెయిర్ స్టైలిస్ట్ అయినా బయట మనకి వెడ్డింగ్స్కి, ఈవెంట్స్కి హెయిర్ స్టైల్స్ చేయాలి, వాల్యూమ్ కావాలి అంటే హెయిర్ని పక్కా క్రింప్ చేస్తారు. సో ఒక చిన్న హెయిర్ సెక్షన్ తీసుకొని క్రింపర్ని ఇలా హెయిర్ ఇలా పెట్టేసి ప్రెస్ చేసి రిలీజ్, ప్రెస్, హోల్డ్, రిలీజ్. టూ సైడ్స్ కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం హెయిర్ స్టైల్ స్టార్ట్ చేద్దాము. సో స్మాల్ సెక్షన్ ఆఫ్ హెయిర్, ఫస్ట్ లైన్ ఎంత థిన్గా కుదిరితే అంత థిన్గా ఫ్రంట్ టు ఎండ్ స్ట్రెయిట్గా, ఇలా స్ట్రెయిట్గా పార్టీషన్ తీసుకొని దీన్ని 2 halves చేయాలి. చేసి ఈ సెక్షన్ని ఓవర్ రోల్ అండ్ దాన్ని వదిలేసి దీన్ని పట్టుకొని మళ్ళీ ఓవర్ రోల్. ఓకే. సో మళ్ళీ ఇట్ సైడ్ కదా దాన్ని రిపీట్ చేసి బాబీ పిన్స్ తోటి సెక్యూర్ చేయొచ్చు. ఈ పిన్స్ ఇలాంటివి మనకి ఏ ఫ్యాన్సీ షాప్లో అయినా దొరుకుతాయి. ఈ పిన్స్ అయితే చాలా స్టడీగా హోల్డ్ చేస్తాయి. సో మన హెయిర్ స్టైల్ అయితే ఇలా వచ్చేసింది. అండ్ దీన్ని ఒక చిన్న క్లిప్ పెట్టి వెనకాల సెక్యూర్ చేస్తున్నాం. సో మేకప్ హెయిర్ అయిపోయాక క్విక్గా శారీ డ్రేప్ చేసుకొని వచ్చేసాను. ఇది ఆల్రెడీ నేను ముందు రోజే ప్లీట్ చేసి పెట్టాను, సో రెడీ అవ్వడం తొందరగా అయిపోతుందని. ఇదైతే కంచిపట్టు శారీ, నేను హైదరాబాద్లోనే ఏదో షాప్లో అయితే తీసుకున్నాను. అండ్ ఇప్పుడు జ్యువెలరీ సెట్ చేద్దాం అనేసి నేనైతే సింపుల్ గోల్డ్ నెక్లెసే వేసుకుందాం అనుకున్నాను. హెవీ జ్యువెలరీ ఏం పెట్టుకోవద్దు అని, ఒక 2 hours జర్నీ చేయాలి, అందుకని ఇంకా సింపుల్గా గోల్డ్ జ్యువెలరీ ఉంటేనే ఈజీగా ఉంటుందని ఓన్లీ నెక్లెస్ ఇంకా ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను అంతే. అండ్ నేను మేకప్కి వాటికి యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలంటే చెక్ చేయండి. దాని తర్వాత ఓన్లీ స్టిక్కర్ ప్లెయిన్ అయిపోయిందేమో అనేసి కొంచెం స్టోన్ స్టిక్కర్ పెట్టేద్దాము అనేసి దాన్ని కూడా చేంజ్ చేసేసాను అనమాట. అండ్ చీర లుక్ కంప్లీట్ కావాలంటే బ్యాంగిల్స్ అయితే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముందు రోజే నేను అవి నా బొట్టుపెట్లో ఆల్రెడీ సెట్ చేసి పెట్టేశాను అనమాట. సో అవి కూడా చేంజ్ చేసేసుకొని ఇంకా ఫైనల్గా కొంచెం కుంకుమ బొట్టు పెట్టుకొని ఫినిష్ చేసేసాను. అప్పటికి ఫుల్ లేట్ అయిపోయింది ఆ రోజు వర్క్ చేసి. మేము యాక్చువల్లీ 6కి అలా స్టార్ట్ అవుదాం అనుకుంటే 7 దాటింది. సో మేము సూర్యాపేట రీచ్ అయిపోయేలా ఆల్మోస్ట్ 10 అయిందనమాట.
సో పెళ్ళికి చాలా లేట్గా వెళ్ళాము. సో ఫైనల్గా అయితే రీచ్ అయ్యాము. అండ్ అక్కడికి వెళ్ళగానే ముహూర్తం ఆల్మోస్ట్ ఆ టైంకే ఉంది. సో పెద్దనాన్న వాళ్ళు, పెద్దమ్మలు, అమ్మమ్మలు అందరినీ కలిసి ఆడుకున్నాము. ఇంకా మా వాడైతే సూటు బూటు వేసుకొని రెడీ అయిపోయాడు. అండ్ పెళ్ళికి వెళ్తే వీడు ఖాళీగా ఉంటాడు. అక్కడ సన్నాయి మేళం వాయించే వాళ్ళు ఉంటే ఈయన ఆ డ్రమ్స్ సౌండ్కి వెళ్ళి వాళ్ళతో అక్కడ డ్యాన్స్ వేస్తూ వాళ్ళని వాయించండి వాయించండి అని వాయించమని డ్యాన్స్ వేసాడనమాట. సో మా అన్న వాళ్ళ పాప దగ్గరుండి మరి వాడిని చూసుకుంటూ ఉంది. సో అలాగా అది అయిపోయాక ఇంకా మేము అక్షింతలు వేద్దాము, బ్లెస్ చేద్దాము అనేసి వెళ్ళాము. సో పెళ్ళి కొడుకు అయితే మా అన్నయ్య వాళ్ళ వైఫ్, మా వదిన వాళ్ళ తమ్ముడు అనమాట. సో వెళ్ళి ఇంకా వాళ్ళని బ్లెస్ చేసాము. సో దాంతో అయితే ఇంకా ఆ రోజు పెళ్ళి అయిపోయింది. అండ్ అప్పటికి ఆల్మోస్ట్ 11 అలా అయిపోయింది. సో మేము ఇంటికి వెళ్ళడానికి మళ్ళీ ఒక 1 hour జర్నీ చేయాలి అనేసి ఊరు వెళ్ళిపోతున్నాము అనేసి వెళ్ళామన్నమాట. ఇంటికి వెళ్ళి పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున్నే వ్రతం కూడా ఉంది అబ్బాయి వాళ్ళ ఇంట్లో. సో మళ్ళీ పొద్దున్నే అక్కడికి వచ్చాము. ఫుల్ టయర్డ్ ఉండే అనమాట. ఏదైతే ఒక మంచి పల్లెటూరులో జరుగుతుంది. సో మీరు సీనరీ అంతా చూస్తే ఇంకా దాని తర్వాత నా కోడలు పెళ్ళికూతురు కూడా హెయిర్ స్టైల్ అంతా సెట్ చేసేసి ఇలా కాళ్ళకి పసుపు రాయించేసుకొని అలాగా యాక్చువల్లీ పూజ టైంకి ఫుల్ అలసిపోయాను కదా, నిద్రపోయాను నేను, మా బుడ్డోడు నేను. సో ఆ విజువల్స్ అయితే క్యాప్చర్ చేయలేకపోయాను. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. ఇఫ్ yes, please do like, share and subscribe to my channel.